హలో పిల్లలు, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు కదూ? సైట్ ఆధ్వర్యంలో ప్రసారమవుతున్న 5వ తరగతి గణిత పాఠ్యాంశానికి మీకు ఉపాధ్యాయులందరికీ స్వాగతం. పిల్లలు, ఈరోజు మనం యూనిట్ 8 ఆవరణలు ప్రహరీలు 2 పాఠ్యాంశాన్ని గురించి తెలుసుకుందామా? ఈ పాఠ్యాంశంలోని ఆశించిన అభ్యసన ఫలితాల గురించి తెలుసుకుందామా? మరి చూడండి, ఆశించిన అభ్యసన ఫలితాలు. వైశాల్యం యొక్క భావనను అవగాహన చేసుకుంటారు. వివిధ ఆకారాల వైశాల్యాలను లెక్కిస్తారు. వైశాల్యం ఆధారంగా అసంపూర్ణంగా ఉన్న ఆకారాన్ని పూర్తి చేస్తారు. వేరువేరుగా ఉన్న ఆకారాలు సమాన వైశాల్యాన్ని కలిగి ఉంటాయని తెలుసుకుంటారు. వివిధ వస్తువులు ఆక్రమించే వైశాల్యాలను అంచనా వేస్తారు. నిజ జీవితంలో వైశాల్య భావనతో కూడిన చిన్న చిన్న సమస్యలు సాధిస్తారు. పిల్లలు, మీరు 5వ తరగతిలో యూనిట్ 5 ఆవరణలు మరియు ప్రహరీలు 1లో మీరు చుట్టుకొలత యొక్క భావనను, వైశాల్యం యొక్క భావనను తెలుసుకున్నారు కదా, బాగా అవగాహన చేసుకున్నారు కదా. మళ్ళీ మనం ఒకసారి దాని గురించి గుర్తించుకుందాము. చూడండి పిల్లలు, చుట్టుకొలత అంటే ఏంటి? అన్ని భుజాల పొడవుల మొత్తం. మనకి ఇచ్చిన ఆకారము లేదా మనకిచ్చిన ఒక పటం యొక్క భుజాల పొడవులను మొత్తము కూడితే వచ్చేదే మనకు చుట్టుకొలత అని మనము తెలుసుకున్నాము. అదేవిధంగా వైశాల్యం అంటే వస్తువు ఆక్రమించిన ప్రదేశం అని మనము ముందుగా నేర్చుకున్నాం కదా. ఆ వస్తువు ఆక్రమించిన ప్రదేశం అంటే ఒక పాఠ్యపుస్తకం పైన అగ్గిపెట్టెలు పెట్టినప్పుడు ఎన్ని అగ్గిపెట్టెలు అది ఆక్రమిస్తాయో ఆ వస్తువు ఆక్రమించిన ప్రదేశాన్ని వైశాల్యం అని తెలుసుకున్నాము. పిల్లలు, ఇప్పుడు చూడండి, వస్తువు ఆక్రమించిన ప్రదేశం అంటే ఆక్రమించిన చదరాల సంఖ్య అని కూడా మనం చెప్పవచ్చు. ఏ విధంగా అంటే చూడండి పిల్లలు, వస్తువు ఆక్రమించిన ప్రదేశం అంటే ఆక్రమించిన చదరాల సంఖ్య. చూడండి పిల్లలు, ఇక్కడ మనకు దీర్ఘచతురస్రం ఉంది కదూ, ఇందులో మనకు చదరాలు ఉన్నాయి. చూసారా? ఈ విధంగా మొత్తం ఎన్ని చదరాలను లెక్క పెట్టండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. సో పిల్లలు, ఎన్నున్నాయి మొత్తం చదరాల సంఖ్య? 20 ఉన్నాయి. కాబట్టి ఈ దీర్ఘచతురస్రం పటం ఆక్రమించిన చదరాల సంఖ్య 20. ఈ దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యము 20 చదరాలు. మనము ఒక్కొక్క చదరం యొక్క భుజము 1 సెంటీమీటర్ చొప్పున మనం తీసుకుంటే ఈ దీర్ఘచతురస్రం యొక్క మొత్తం వైశాల్యము 20 చదరపు సెంటీమీటర్లు అవుతుంది. మనం ఈ వైశాల్యాన్ని ఉపయోగిస్తూ మరికొన్ని లెక్కలు చేద్దామా? మరి చూడండి పిల్లలు, ఇక్కడ చూసారా? త్రిభుజాలతో గమ్మత్తు. మధు ఈ కింది దీర్ఘచతురస్రాన్ని 2 త్రిభుజాలుగా విడగొట్టాడు. చూడండి, ఇక్కడ మనకు దీర్ఘచతురస్రంలో 2 త్రిభుజాలు కనిపిస్తున్నాయి. ఒకటి ఎరుపు రంగు ఉన్న త్రిభుజము, మరొకటి ఆకుపచ్చ రంగు త్రిభుజము. చూడండి పిల్లలు, 2 త్రిభుజాలు వేరువేరుగా కనిపిస్తున్నాయి కదా. వీటి వైశాల్యాలు వేరువేరుగా ఉన్నాయేమో చూద్దామా? అంటే మనం ఇప్పుడు ఈ 2 త్రిభుజాల యొక్క వైశాల్యాలని కనుక్కుందాము. మీరు ఊహిస్తున్నారా ఎంత ఉంటుందో? ఈ 2 వైశాల్యాలు కూడా సమానంగా ఉండొచ్చు, వేరువేరుగా ఉండొచ్చు. ఈ దీర్ఘచతురస్రం వైశాల్యము మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా. మొత్తం ఇది 20 చదరాలు ఉంది కాబట్టి ఒక్కొక్క చదరం భుజం 1 సెంటీమీటర్ తీసుకుంటున్నాం కాబట్టి మొత్తము ఈ దీర్ఘచతురస్రం వైశాల్యము 20 చదరపు సెంటీమీటర్లు. చూడండి పిల్లలు, ఇక్కడ మనము ఎరుపు రంగు త్రిభుజాన్ని తీసుకున్నాము. ఇప్పుడు మనము ఎరుపు రంగు త్రిభుజము ఈ పెద్ద దీర్ఘచతురస్రంలో ఎలా ఉంది చూడండి. సగంగా ఉంది. ఈ దీర్ఘచతురంలో ఎగ్జాక్ట్లీ ఇది సగం ఉంది. కాబట్టి మనకు వైశాల్యం కనుక్కోవడము చాలా సులువు. ఎందుకంటే దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం 20 చదరపు సెంటీమీటర్లు కదా. 20లో సగం ఎంత? 10. కాబట్టి మనము సులువుగా ఎర్రని త్రిభుజ వైశాల్యంని కనుక్కోవచ్చు. చూడండి, కావున ఎర్రని త్రిభుజ వైశాల్యం 10 చదరపు సెంటీమీటర్లు. 20లో సగం కాబట్టి 10 చదరపు సెంటీమీటర్లు. అయినా మనకు ఒకసారి చూద్దాము కరెక్టో
రాంగు. చదరాలను లెక్కిస్తూ చూద్దామా మరి? చూడండి, 1 2 3 4 5. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఒక్కొక్క చదరాన్ని మనం లెక్కిస్తున్నాము. ఎందుకంటే ఎర్రని త్రిభుజ వైశాల్యం కావాలంటే ఆ త్రిభుజము ఆక్రమించిన చదరాలు మనము లెక్కించాలి. చూడండి 6. ఇప్పుడు చూడండి 7 అంటే ఈ ఒక చదరపు సెంటీమీటర్ అవుతుంది. ఇక్కడ మనకు కొంత భాగం ఉంది కాబట్టి ఆ రెండు కలిపి మనకు 7. అదేవిధంగా చూడండి సగం సగం ఉంది కదా, 2 సగం చదరాలను కలిపితే 1 చదరం అవుతుంది. అది 1 చదరపు సెంటీమీటర్ అవుతుంది. సో 8 చదరపు సెంటీమీటర్లు. ఇప్పుడు చూడండి 9 చదరపు సెంటీమీటర్లు. ఇప్పుడు చూడండి 10 చదరపు సెంటీమీటర్లు. సో మనము ఇప్పుడు చదరాలను లెక్కిస్తే 10 ఉన్నాయి. అంటే ఒక్కొక్క చదరము 1 చదరపు సెంటీమీటర్ చొప్పున మొత్తం త్రిభుజం యొక్క వైశాల్యము 10 చదరపు సెంటీమీటర్లు అవుతుంది. కాబట్టి ఎర్రని త్రిభుజ వైశాల్యము 10 చదరపు సెంటీమీటర్లు. ఇప్పుడు మనము ఆకుపచ్చని త్రిభుజ వైశాల్యం కనుక్కుందామా? చూడండి, దీర్ఘచతురస్రం ఇచ్చాం కదా, అందులో ఆకుపచ్చని త్రిభుజం చూస్తున్నారు కదా. చూడండి, ఈ విధంగా మనము సులువుగా కూడా మనము త్రిభుజ యొక్క వైశాల్యాన్ని కనుక్కోవచ్చు. చూడండి పిల్లలు, ఈ దీర్ఘచతురస్రంలో చతురస్రము ఒక దీర్ఘచతురస్రము ఉంది. ఇక్కడ మనం చదరాలను లెక్కిస్తే 1 2 3 4 4 చదరాల వరకు మనం ఒక చతురస్రం ఉంది. చివరిగా నిలువు వరుసలో ఉన్న లాస్ట్ చదరాన్ని చూస్తే అది దీర్ఘచతురస్రం ఆకారంలో ఉంది. సో దాన్ని మనము ఈ విధంగా విడగొట్టాము. ఇప్పుడు చూద్దాము, ఈ చతురస్రం యొక్క చదరాలు ఎన్ని ఉన్నాయి? 16 ఉన్నాయి. అంటే ఈ చతురస్రం యొక్క వైశాల్యము 16. ఈ త్రిభుజం యొక్క భుజం చూడండి, ఇది ఎంత ఉంది? ఎగ్జాక్ట్లీ సగంలో ఉంది. కాబట్టి ఈ చతురస్రం యొక్క వైశాల్యంలో సగము త్రిభుజం యొక్క వైశాల్యం అవుతుంది. ఎంత అవుతుంది? 16లో సగం 8 కాబట్టి 8 చదరపు సెంటీమీటర్లు. అదేవిధంగా దీర్ఘచతురస్రం చూడండి, ఇది మొత్తము 4 ఉన్నాయి. ఆ 4 చదరాలలో సగము ఉంది కాబట్టి 4లో సగము 2 కాబట్టి మనము ఈ త్రిభుజం యొక్క పార్ట్ 2 చదరపు సెంటీమీటర్లు అని మనము తెలుసుకున్నాము. సో పిల్లలు, ఈ 2 8 మరియు 2 చదరపు సెంటీమీటర్లు కలిపితే మనకు మొత్తం త్రిభుజం యొక్క వైశాల్యం తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎంత? 8 + 2 ఎంత అవుతుంది? 10. సో 8 చదరపు సెంటీమీటర్లు 2 చదరపు సెంటీమీటర్లు కలిపితే 10 చదరపు సెంటీమీటర్లు. సో పిల్లలు, ఆకుపచ్చ త్రిభుజం ఒక చతురస్రం మరియు ఒక దీర్ఘచతురస్రంలోని సగాలను కలిగి ఉంది. కావున ఆకుపచ్చని త్రిభుజ వైశాల్యం ఎంత? 10 చదరపు సెంటీమీటర్లు. కావాలంటే మీరు ఇక్కడ చూడండి పిల్లలు, మనం ఒక్కొక్క చదరాన్ని లెక్కించుకుందామా? 1 2 3 4 5 6. ఈ 2 సగాలను కలిపితే 7. ఈ 2 సగాలు కలిపితే 8 9 10. అర్థమైందా పిల్లలు? సో ఈ ఆకుపచ్చని త్రిభుజం వైశాల్యం కూడా 10 చదరపు సెంటీమీటర్లు. ఇప్పటి వరకు మీరు ఏం తెలుసుకున్నారు? మనకు వివిధ ఆకారాలు ఉన్న వాటి వైశాల్యాలు మాత్రము ఒకే విధంగా ఉన్నాయి, అంటే సమానంగా ఉన్నాయి. ఆకారాలు వేరైనా కూడా వైశాల్యాలు సమానంగా ఉండవచ్చని తెలుసుకున్నారు. ఇప్పుడు మనము వైశాల్యాన్ని ఉపయోగిస్తూ బొమ్మలని పూర్తి ఎలా చేయాలో తెలుసుకుందామా మరి? చూడండి పిల్లలు, వైశాల్యం ఆధారంగా బొమ్మను పూర్తి చేయండి. వైశాల్యం 8 చదరపు సెంటీమీటర్లు ఉండేటట్లు ఇంకా 2 భుజాలచే ఆకారాన్ని పూర్తి చేయండి. అంటే ఈ 2 భుజాలకు మరి 2 భుజాలని మనం కలిపి మొత్తము ఆ వైశాల్యం ఆ లోపల ఆక్రమించిన ప్రదేశంలో 8 చదరాలు, అంటే ఒక్కొక్క చదరము 1 సెంటీమీటర్ చొప్పున మొత్తం 8 చదరపు సెంటీమీటర్లు ఉండేటట్టు మనము 2 భుజాలను గీస్తూ వైశాల్యాన్ని కనుక్కోవాలి. చూడండి పిల్లలు, ఇక్కడ చూసారా 2 భుజాలని గీసాము. ఇప్పుడు మనము ఇందులో ఎన్ని చదరాలు ఉన్నాయి, దీని యొక్క వైశాల్యం ఎంతో ఒకసారి చూద్దామా? 1 ఫుల్ చదరం ఉంది కాబట్టి 2 3 4. ఇప్పుడు సగం 2 సగం చదరాలని కలిపితే మనకు ఒక చదరం వస్తుందని చెప్పుకున్నాం కదా, 5. ఈ 2 చదరాలు కలిపితే 6. ఈ 2 చదరాలు కలిపితే 7. ఈ 2 చదరాలు 8. చూసారా పిల్లలు? ఇప్పుడు
ఈ ఆకారము మొత్తము 8 చదరాలతో నిండి ఉన్నది. అంటే ఒక్కొక్క చదరము 1 సెంటీమీటర్ చొప్పున ఈ చదరాల మొత్తము 8 చదరపు సెంటీమీటర్లను ఆక్రమించింది. కాబట్టి మనము ఈ 2 భుజాలచే 8 చదరపు సెంటీమీటర్లు వచ్చేటట్టు బొమ్మను మనము గీయగలిగాము. ఈ విధంగానే మరికొన్ని బొమ్మలు గీద్దామా? మరి చూడండి పిల్లలు, ఇక్కడ రవి మరియు శ్రేయ ఈ ఆకారాన్ని ఏ విధంగా పూర్తి చేస్తారు? రవి గీసిన ఆకారం చూడండి, శ్రేయ గీసిన ఆకారం చూడండి, ఏ విధంగా ఉన్నాయి? 2 ఆకారాలు ఒకే విధంగా ఉన్నాయా? ఒకే విధంగా లేవు. కానీ వీటి యొక్క వైశాల్యము 8 చదరపు సెంటీమీటర్లు ఉందా లేదా అనేది మనము ఇప్పుడు తెలుసుకుందామా మరి పిల్లలు? మరి ముందుగా రవి గీసిన ఆకారం చూద్దామా? చూడండి పిల్లలు, రవి గీసిన ఆకారంలో మనకు ఇక్కడ నీలం రంగులో ఉన్న త్రిభుజం కనిపిస్తుంది, గులాబీ రంగులో ఉన్న త్రిభుజం కనిపిస్తుంది. నీలం రంగు త్రిభుజం ఆక్రమించే వైశాల్యం ఎంత? 4 చదరపు సెంటీమీటర్లు. చూడండి, 1 2 2 సగాలు కలిపితే 3, 2 సగం చదరాల్లో కలిపితే 1 చదరం అవుతుంది, అంటే 4. సో పిల్లలు, నీలిరంగు త్రిభుజం ఆక్రమించే వైశాల్యం ఎంత? 4 చదరపు సెంటీమీటర్లు. అదేవిధంగా గులాబీ రంగు త్రిభుజం ఆక్రమించే వైశాల్యం ఎంత? 4 చదరపు సెంటీమీటర్లు. చెక్ చేద్దామా ఒకసారి? చూడండి, 1 2, చూడండి 2 కలిపితే మనకు 1 చదరం ఏర్పడుతుంది. అదేవిధంగా 3 చూడండి, అదేవిధంగా 4. సో పిల్లలు, మీరు ఇక్కడ గమనించింది ఏంటి? మనకు గులాబీ రంగు త్రిభుజం ఆక్రమించే వైశాల్యము 4, అదేవిధంగా నీలిరంగు త్రిభుజం ఆక్రమించే వైశాల్యము 4. ఈ విధంగా 2 4 4 చదరపు సెంటీమీటర్లు వచ్చాయి. సో ఇప్పుడు రవి గీసిన ఆకారపు వైశాల్యం ఎంత? ఈ మొత్తం ఆకారం యొక్క వైశాల్యం అంటే నీలి రంగు త్రిభుజం ఆక్రమించే వైశాల్యము అంటే 4 చదరపు సెంటీమీటర్లు ప్లస్ గులాబీ రంగు త్రిభుజం ఆక్రమించే వైశాల్యము 4 చదరపు సెంటీమీటర్లు. 4 + 4 8, మొత్తం 8 చదరపు సెంటీమీటర్లు అని మనకు తెలిసింది. అర్థమైందా పిల్లలు? ఇప్పుడు మరి శ్రేయ గీసిన ఆకారం యొక్క వైశాల్యము ఎంతో తెలుసుకుందామా? మరి నీలిరంగు త్రిభుజం ఆక్రమించే వైశాల్యం ఎంత? చూడండి, 1 2, ఈ 2 హాఫ్ చదరాలు కలిపి 3, 2 హాఫ్ చదరాలు కలిపి 4, మొత్తం 4 చదరపు సెంటీమీటర్లు. అదేవిధంగా ఆకుపచ్చ రంగు త్రిభుజం ఈ వైశాల్యము ఎంత? చూడండి పిల్లలు, 1 2, 2 సగం చదరాలు కలిపి 3, 2 సగం చదరాలు కలిపి 4. సో ఇప్పుడు ఈ ఆకుపచ్చ రంగు త్రిభుజం వైశాల్యం ఎంత? 4 చదరపు సెంటీమీటర్లు. ఎందుకంటే 1 చదరం యొక్క భుజము 1 సెంటీమీటర్ చొప్పున తీసుకుంటున్నాం కాబట్టి మొత్తం 4 చదరపు సెంటీమీటర్లు అవుతుంది. సో పిల్లలు, ఇప్పుడు మీరు చెప్పగలుగుతారు కదా, శ్రేయ గీసిన మొత్తం ఆకారం యొక్క వైశాల్యం ఎంత ఉంటుంది? అప్పుడు మనం ఏం చేయాలి? మనము ఈ నీలిరంగు త్రిభుజం ఆక్రమించే వైశాల్యము ప్లస్ ఆకుపచ్చ రంగు త్రిభుజం ఆక్రమించే వైశాల్యము, ఈ రెండింటిని మనము కూడాలి. అంటే 4 చదరపు సెంటీమీటర్లు 4 చదరపు సెంటీమీటర్లు మొత్తము ఎంత అవుతుంది? 8 చదరపు సెంటీమీటర్లు అవుతుంది. కాబట్టి పిల్లలు, ఈ శ్రేయ గీసిన ఆకారము వైశాల్యము 8 చదరపు సెంటీమీటర్లు అవుతుంది. రవి మరియు శ్రేయ గీసిన ఆకారాలు ఒకే వైశాల్యాన్ని అనగా 8 చదరపు సెంటీమీటర్లు. రవి గీసిన ఆకారం ఇదే కదా, ఇది ఎంత ఉంది? 8 చదరపు సెంటీమీటర్లు ఉంది. అదేవిధంగా శ్రేయ గీసిన ఆకారం ఏ విధంగా ఉంది చూసారు కదా, దాని వైశాల్యం కూడా ఎంత ఉంది? 8 చదరపు సెంటీమీటర్లు ఉంది. కాబట్టి ఒకే వైశాల్యాన్ని అనగా 8 చదరపు సెంటీమీటర్లు ఆక్రమించినప్పటికీ వేరువేరుగా ఉన్నాయి. అంటే ఈ 2 ఆకారాలు వేరువేరుగా ఉన్నా వాటి వైశాల్యం మాత్రము ఒకటే. అంటే వేర్వేరు ఆకారాలు ఉన్నప్పటికీ మనకు ఒకటే వైశాల్యం కూడా ఉండవచ్చు. పిల్లలు, ఇక్కడ చూడండి, ఈ కింది పటంలో ఆకారం యొక్క భుజం ఇవ్వబడింది. దాని వైశాల్యం 6 చదరపు సెంటీమీటర్లు అయ్యేటట్లు ఆకారాన్ని పూర్తి చేయండి. చూడండి పిల్లలు, మనకు ఒకటే భుజం ఇచ్చారు. ఇప్పుడు మనము 2 3 4 మీరు ఎన్ని భుజాలు అయితే అన్ని భుజాలు వేసుకుంటూ మనము దాని వైశాల్యము 6 చదరపు సెంటీమీటర్లు వచ్చేటట్టు గీయాలి. గీద్దామా మరి? చూడండి పిల్లలు, వైశాల్యం 6 చదరపు సెంటీమీటర్లు అయ్యేటట్టు మరి ఒక ఆకారాన్ని ఏర్పరచవచ్చా? చూడండి, నేను 3 భుజాలు గీసాను, కానీ
ఇప్పుడు మనకు వైశాల్యము 6 చదరపు సెంటీమీటర్లు వస్తుందో లేదో చెక్ చేద్దామా మరి. 1 2 ముందుగా ఫుల్ చదరాలని మనం లెక్క పెట్టాలి, తర్వాత సగం సగము కొద్దిగా ఉన్న చదరాలని లెక్క పెట్టాలి. ఇప్పుడు చూడండి 3, ఇవి 2 కలిపి 4, ఈ 2 5, ఈ 2 కలిపి 6. ఓకేనా పిల్లలు? ఇప్పుడు మనకు ఎంత వచ్చింది? ఈ ఆకారం యొక్క వైశాల్యము 6 అంటే ఒక్కొక్క చదరం భుజము 1 సెంటీమీటర్ కాబట్టి మొత్తం 6 చదరాలు అంటే 6 చదరపు సెంటీమీటర్లు వచ్చింది. సో ఈ ఆకారం యొక్క వైశాల్యము 6 చదరపు సెంటీమీటర్లు. ఈ విధంగా మనము మరొక ఆకారాన్ని గీయవచ్చా ఇదే వైశాల్యంతో? పిల్లలు ఇక్కడ చూడండి, ఈ ఆకారం యొక్క వైశాల్యం 6 చదరపు సెంటీమీటర్లు. అదే విధంగా మరొక ఆకారాన్ని గీద్దామా? చూడండి, ఇప్పుడు మరొక ఆకారం ఏర్పడింది. మరి ఈ ఆకారము ఆక్రమించిన ప్రదేశము 6 చదరాలు ఉన్నాయా? 6 చదరపు సెంటీమీటర్ల వైశాల్యం ఉంటుందా? చూద్దామా మరి. 2 3 4 5 6 చూసారా పిల్లలు? 6 చదరపు గడులు మనకు కనిపిస్తున్నాయి. అంటే ఈ ఆకారం యొక్క వైశాల్యం 6 చదరపు సెంటీమీటర్లు అర్థమైంది కదా. సో పిల్లలు, ఇప్పుడు మీకు అర్థమైంది కదా 6 చదరపు సెంటీమీటర్లు గల వైశాల్యాన్ని మనము వివిధ ఆకారాలుగా గీసాము. ఓకేనా పిల్లలు? ఇప్పుడు మరొక లెక్క చూద్దామా. కింది పటంలో ఆకారం యొక్క 2 భుజాలు ఇవ్వబడినాయి. దాని వైశాల్యం 2 చదరపు సెంటీమీటర్లు అయ్యేటట్లు ఇంకా 2 భుజాలు గీసి ఆకారాన్ని పూర్తి చెయ్యండి. అంటే పిల్లలు, ఇక్కడ మనకు 2 భుజాలు ఇచ్చారు కదా, ఈ 2 భుజాలకి మరి 2 భుజాలు గీసి ఆ ఆకారంలో 2 చదరాలు వచ్చేటట్టు మనము భుజాలను గీసి 2 చదరపు సెంటీమీటర్ల వైశాల్యం వచ్చేటట్టు చూడాలి. చూడండి పిల్లలు, 2 గీసామా? చాలా ఈజీ మనకి. చూడండి, ఈ 2 సగాలు కలిపితే 1 అవుతుంది, ఈ 2 సగాలు కలిపితే 2 అవుతుంది. సో పిల్లలు, ఇప్పుడు మనము ఈ ఆకారంలో ఆక్రమించిన చదరాలు 2 అంటే ఇది 2 చదరపు సెంటీమీటర్లు కలిగి ఉన్నది. ఓకేనా పిల్లలు? సో మనము వైశాల్యంతో వివిధ ఆకారాలను ఏ విధంగా గీయాలో తెలుసుకున్నాం కదా. చూడండి పిల్లలు, ఈ ఆకారం యొక్క వైశాల్యం 2 చదరపు సెంటీమీటర్లు. పిల్లలు, ఇప్పుడు మనము ఈ ఆకారం యొక్క వైశాల్యం ఎంత చూద్దామా. చూడండి పిల్లలు, ఈ దీర్ఘచతురస్రంలో ఉన్న ఈ పటంలో ఎన్ని చదరాలు ఉన్నాయో ముందుగా మనం మొత్తము లెక్కించాలి. ఒక్కొక్క చదరము చొప్పున మనము లెక్కించాలి. చూడండి పిల్లలు, ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. సో పిల్లలు, ఈ దీర్ఘచతురస్రంలో 1 చదరపు సెంటీమీటర్ చొప్పున ఉన్న చదరాలు మనకు మొత్తం 15 ఉన్నాయి. సో పిల్లలు, మనము ఈ దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం కనుక్కోవాలంటే ముందుగా మనము ఈ పొడవు భుజం నుండి ఉన్న చదరాలు ఎన్నో లెక్కిద్దాం. 1 2 3 4 5. అదేవిధంగా వెడల్పు అంటే ఇటు ఈ వెడల్పు వెంబడి ఏర్పడే చదరాలు ఎన్నో చూద్దామా. 1 2 3. పిల్లలు, ఇప్పుడు చూడండి, అడ్డుభుజం వెంబడి మనకు ఎన్ని వరుసలు ఉన్నాయో చూద్దామా. అడ్డుభుజం వెంబడి ఉన్న వరుసలు 1వ వరుసలో 5 చదరాలు, 2వ వరుసలో 5 చదరాలు, 3వ వరుసలో 5 చదరాలు ఉన్నాయి. అంటే మొత్తం ఎన్ని చదరాలు ఉన్నాయి? 5 5 5 మొత్తము 15 చదరాలు వస్తున్నాయి. సో పిల్లలు, మనము ఈ దీర్ఘచతురస్రంలోని అన్ని చదరాలను లెక్కిస్తే 15 ఉన్నాయి. సో పిల్లలు, అడ్డు వరుస నిలువు వరుసల ద్వారా చదరాలను లెక్కించగా మొత్తము 15 చదరాలు వస్తున్నాయి. ఒక్కొక్క చదరము యొక్క భుజము 1 సెంటీమీటర్ చొప్పున మొత్తం 15 చదరాలు ఈ ఆకారాన్ని ఆక్రమించింది కాబట్టి ఈ ఆక్రమించే వైశాల్యము మనము 15 చదరాలు అంటే 15 చదరపు సెంటీమీటర్లుగా మనము దీన్ని గుర్తిస్తాము. పిల్లలు, ప్రతి ఒక్క చదరాన్ని లెక్కించుకుంటూ పోకుండా మనము ఇంకొక విధంగా చేయవచ్చు. ఈ ఆకారం యొక్క వైశాల్యం తెలియాలంటే చూడండి, మనకు ఈ పొడవు వెంబడి ఉన్న చదరాలు మరియు వెడల్పు వెంబడి ఉన్న చదరాలను లెక్కించి మనము లబ్ధాన్ని కనుక్కుంటే
మనకు ఆకారం యొక్క వైశాల్యము తెలుస్తుంది. అంటే మనకు ప్రతి ఒక్క చదరాన్ని లెక్కించకుండా అడ్డు వరుస నిలువు వరుసల యొక్క లబ్ధాలని లెక్కించి అదే మనకు వైశాల్యంగా ఏర్పడుతుంది. సో పిల్లలు, ఈ ఆకారం యొక్క వైశాల్యం ఎంత? 5 అడ్డు వరుస అంటే పొడవు, 3 నిలువు వరుస అంటే 3, 5 × 3 15 చదరపు సెంటీమీటర్లు వచ్చింది. సో ఈ ఆకారం యొక్క వైశాల్యం తెలుసుకున్నారు కదా పిల్లలు. మరి ఒక ఆకారం యొక్క వైశాల్యము తెలుసుకుందామా? మరి ఈ ఆకారం యొక్క వైశాల్యం ఎంత? ఇంతకు ముందు మనం చెప్పినట్టు ఈ ఆకారం దీర్ఘచతురస్రంలో ఉంది. ఒక్కొక్క చదరాన్ని మనము లెక్కించుకుంటూ పోకుండా మనము ఇంతకు ముందు చెప్పినట్టుగా మనము అడ్డు వరుసలు మరియు నిలువు వరుసలు కూడా లెక్కబెడుతూ మనము ఆ లబ్ధాన్ని ఆ వైశాల్యం అని చెప్పవచ్చును. చూడండి పిల్లలు, 1 2 3 4 5 6 పొడవు వెంబడి ఉన్న ఈ చదరాలను మనం లెక్కిస్తే అడ్డు వరుసలో 6 ఉన్నాయి. అదేవిధంగా వెడల్పు వెంబడి ఉన్న చదరాలను లెక్కిద్దామా? 1 2 3 4. ఓకేనా పిల్లలు? ఇప్పుడు ఇవి 4 చదరాలు ఏర్పడ్డాయి. ఈ అడ్డు వరుసలు మరియు నిలువు వరుసలో ఉన్న చదరాలను మనం లెక్కించి లబ్ధాన్ని కనుక్కుంటే అదే మనకు ఆ ఆకారం యొక్క వైశాల్యము అని తెలుస్తుంది. సో పిల్లలు చూడండి, ఈ ఆకారం యొక్క వైశాల్యము అంటే పొడవు వెంబడి అంటే అడ్డు వరుసలో ఉన్న చదరాలు మరియు నిలువు వరుస అంటే వెడల్పు వైపు ఉన్న చదరాలని అంటే 6 4. సో ఈ విధంగా ఈజీగా మనం 6 4 24 అంటే 24 చదరపు సెంటీమీటర్లు ఈ ఆకారం వైశాల్యం అని తెలుసుకోవచ్చు. సో పిల్లలు, ఈ విధంగా మనము ఈ ఆకారం యొక్క వైశాల్యాన్ని తెలుసుకున్నాము సులువుగా. ఓకేనా పిల్లలు? ఇప్పుడు మరి ఒక లెక్క చూద్దాము. చూడండి పిల్లలు, ఇక్కడ ఏమి ఇచ్చారు? మీకు అందరికీ కేక్ అంటే ఇష్టమే కదా. వనజ మరియు గిరిజలు మామిడి రసంతో చేసిన కేక్ను షాపుకు వెళ్ళి కొని తెచ్చారు. అయితే వనజ గిరిజ కంటే తన కేకు ముక్క పెద్దదని, గిరిజ వనజ కంటే తన కేకు ముక్క పెద్దదని అనుకుంటున్నారు. పిల్లలు, మరి మీరు ఈ ఇద్దరి వద్ద ఉన్న కేకు ముక్కలలో ఎవరి కేకు ముక్క పెద్దదో చెప్పగలరా? మరి చూద్దామా? చూడండి, ఎవరి కేకు ముక్క పెద్దది. ముందుగా మనము వనజ తీసుకున్న కేకు ముక్క యొక్క వైశాల్యము అంటే అది ఎంత ఉందో మనం ముందు కనుక్కుందాం. దానికన్నా ముందు చూడండి, వనజ మరియు గిరిజలు వారికి చెందిన కేకు ముక్కలలో తమ కేకు ముక్కలే పెద్దవని అనుకున్నారు. వాళ్ళ స్నేహితురాలు హిమజ ఉంది. తనేం చేసింది? హిమజ 1 సెంటీమీటరు భుజంగా గల చదరాలను ఒకదాని పక్కన మరొకటి అమర్చింది. సో పిల్లలు, ఇప్పుడు కేకు ముక్క యొక్క వైశాల్యాన్ని కనుక్కోవడం వలన ఎవరి ముక్క పెద్దదో మనకు తెలుస్తుంది. సో ముందుగా పిల్లలు, వనజ యొక్క కేకు ముక్క వైశాల్యం ఎంతో తెలుసుకుందామా? మరి చూడండి, వనజకు చెందిన కేకు ముక్క పొడవు 6 సెంటీమీటర్లు, వెడల్పు 5 సెంటీమీటర్లుగా మనకు ఇచ్చారు. ఇప్పుడు చూడండి, ఈ కేకు ముక్క పొడవు 6 సెంటీమీటర్లు. చూడండి, ఆ పొడవుకు అనుగుణంగా 6 ఈక్వల్ చదరాలని మనకిక్కడ హిమజ అమర్చింది. నెక్స్ట్, ఈ కేకు ముక్క యొక్క వెడల్పు ఎంత ఉంది? 5 సెంటీమీటర్లు. ఇప్పుడు చూడండి, వెడల్పుకు అనుగుణంగా 5 చదరాలు అమర్చింది. 1 2 3 4 5. చూసారా పిల్లలు? వనజ తీసుకున్న కేకు ముక్కకు హిమజ ఈ విధంగా 1 చదరపు సెంటీమీటరు భుజంగల చదరాలను ఒకదాని పక్కన ఒకటి అమర్చింది. ఈ విధంగా అమర్చడం వలన మనకు వైశాల్యాన్ని కనుక్కోవడము చాలా సులువవుతుంది. చూడండి పిల్లలు, ఏ విధంగా సులువవుతుందో. వనజకు చెందిన కేకు ముక్క వైశాల్యం ఇంతకు ముందు మనం నేర్చుకున్నాం కదా. అడ్డు వరుస మరియు నిలువు వరుస పొడవు వెంబడి మరియు వెడల్పు వెంబడి ఉన్న చదరాల యొక్క లబ్ధాన్ని మనం వైశాల్యంగా తెలుసుకున్నాము. కాబట్టి 6 చదరాలు 5 చదరాలు 6 × 5 మొత్తం ఎన్ని? 30 చదరాలు వస్తాయి. మీరు ఇక్కడ మొత్తం లెక్క పెట్టినా కూడా 30 చదరాలు వస్తాయి. పిల్లలు, ఒక్కొక్క చదరపు భుజము 1 సెంటీమీటర్ కాబట్టి మొత్తం 30 చదరాలు ఎంత అవుతుంది? 30 చదరపు సెంటీమీటర్లు. సో వనజ తీసుకున్న కేక్ ముక్క 30 చదరపు సెంటీమీటర్లని తెలుస్తుంది. నెక్స్ట్, గిరిజకు చెందిన కేక్ ముక్క చూడండి, ఈ కేక్ ముక్క యొక్క పొడవు 10 సెంటీమీటర్లు.
అంటే ఆ పొడవుకు అనుగుణంగా 10 చదరాలను అమర్చింది. చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10. అదేవిధంగా కేకు ముక్క వెడల్పు 3 సెంటీమీటర్లు. అంటే చూడండి ఎన్ని చదరాలు, 1 2 3 3 చదరాలు అమర్చింది. ఇప్పుడు మనము గిరిజ తీసుకున్న కేక్ ముక్క వైశాల్యం తెలుసుకుందామా? ఇక్కడ మనకు అడ్డు వరుస మరియు నిలువు వరుస అంటే మనము పొడవు అదే విధంగా వెడల్పు భుజం వెంబడి మనం చదరాలను వేసాం కదా, వాటి లబ్ధాన్ని మనం వైశాల్యం అనుకున్నాం కదా. సో ఇప్పుడు ఎంత అవుతుంది, 10 × 3 ఎంత అవుతుంది, 30 చదరాలు వస్తాయి. మొత్తం ఈ ఆకారం మొత్తం కూడా 30 చదరాలతో నిండి ఉంటుంది. ఒక చదరము 1 సెంటీమీటర్ చొప్పున మనం చెప్తున్నాం కాబట్టి మొత్తము ఆకారము 30 చదరపు సెంటీమీటర్లు. సో పిల్లలు చూసారా, 30 చదరపు సెంటీమీటర్లు వనజ తీసుకున్న కేకు, అదేవిధంగా 30 చదరపు సెంటీమీటర్లు గిరిజ తీసుకున్న కేకు. సో పిల్లలు ఇక్కడ మీరు గమనించింది ఏంటి, కావున వనజ గిరిజల ఇద్దరి కేకు ముక్కలు కూడా సమానమని మీకు అర్థమైంది కదా. సో పిల్లలు వివిధ ఆకారాలు ఉన్న వైశాల్యాలు మాత్రము సమానంగా ఉండవచ్చు అని మనము తెలుసుకున్నాము. పిల్లలు ఇప్పటి వరకు మీరు ఆకారాలు వైశాల్యాలు గురించి నేర్చుకున్నారు కదా. ఈ పాఠంలో మనం సాధించిన అభ్యసన ఫలితాలు ఏమిటో చూద్దామా? మరి సాధించిన అభ్యసన ఫలితాలు: వైశాల్యం యొక్క భావనను అవగాహన చేసుకున్నారు, వివిధ ఆకారాల వైశాల్యాలను లెక్కించగలుగుతారు, వైశాల్యం ఆధారంగా అసంపూర్ణంగా ఉన్న ఆకారాన్ని పూర్తి చేయగలుగుతారు, వేరువేరుగా ఉన్న ఆకారాలు సమాన వైశాల్యాన్ని కలిగి ఉంటాయని తెలుసుకున్నారు, వివిధ వస్తువులు ఆక్రమించే వైశాల్యాలను అంచనా వేయగలుగుతారు, నిజ జీవితంలో వైశాల్య భావనతో కూడిన చిన్న చిన్న సమస్యలు సాధించగలుగుతారు. పిల్లలు ఈరోజు పాఠం మీకు బాగా అర్థమైంది కదా. మరి ఈ పాఠం మీకు ఎంత అర్థమైందో తెలుసుకుందామంటే మనము కొన్ని మూల్యాంకన సమస్యలని చేద్దాము. మరి మీరు ఇప్పుడు మూల్యాంకన సమస్యలు చేస్తారు కదా. చూడండి పిల్లలు, మూల్యాంకనం ప్రయత్నించండి. ప్రక్కపటంలో ఆకారం యొక్క ఒక భుజం ఇవ్వబడింది, దాని వైశాల్యం 12 చదరపు సెంటీమీటర్లు అయ్యేటట్లు ఆకారాన్ని పూర్తి చేయండి. రమ మరియు జయలు వెనిలా కేక్ను షాప్లో కొని తెచ్చారు. వారు తీసుకున్న కేకు ముక్కలలో ఎవరి ముక్క పెద్దది, ఎవరి ముక్క చిన్నది? చూడండి పిల్లలు, 3వ లెక్క. క్రింది చదరపు గల్లలో ఇవ్వబడిన ఆకారాలు ఎంత ప్రదేశాన్ని ఆక్రమిస్తాయి? అంటే ఈ ఆకారాల యొక్క వైశాల్యాలని మనము కనుక్కోవాలి. పిల్లలు అదేవిధంగా మీ పాఠ్యపుస్తకంలోని పేజీ నెంబరు 85లో ఉన్న లెక్కలను కూడా చేయండి. మరొక లెక్క చూడండి పిల్లలు, వైశాల్యం 8 చదరపు సెంటీమీటర్లు ఉండేటట్లు మీరేమైనా ఆకారాన్ని పూర్తి చేయగలరా? పిల్లలు ఇంకా మీకు అభ్యాసము ఎక్కువ ఉండడానికి మీరు ఈరోజు నేర్చుకున్న పాఠం యొక్క అభ్యాసాలు మరింత ప్రాక్టీస్ అవ్వడానికి వర్క్షీట్ నెంబరు 24 మరియు వర్క్షీట్ నెంబరు 25లోని సమస్యలను మీరు సాధించండి. పిల్లలు ఈరోజుతో ఈ పాఠం ముగిసింది. నమస్తే.